హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఇప్పుడు ట్రెండ్ ఏంటండి? తంజావూర్ స్టైల్లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కదా. ఆ తంజావూర్ స్టైల్ పెయింటింగ్ని అందరికీ చేసుకోవాలని అనిపిస్తుంది. మరి మీకు కూడా అనిపిస్తుంది కదా. ఆ స్టైల్ని చాలా సింపుల్గా, ఈజీగా ఎలా వేయచ్చు నేర్పిస్తాను. నా ప్రీవియస్ లైవ్ షోలో ఈ తంజావూర్ స్టైల్ పెయింటింగ్ని ఎలా గీసుకోవచ్చు మీ అంతటా మీరే, అంటే మీ డిజైన్ని మీరే కస్టమైజ్ చేసుకోవచ్చు, ఎలా గీయాలో నేర్పించాను. చూసి మీరు గీసేసుకోండి, ఓకేనా? ఇదే డిజైన్ చెప్పాను, ఓకే? చూడండి, ఇలాగా ఇది తక్కువ బార్డర్ ఉంది, అంటే గ్యాప్ బార్డర్లో తక్కువ ప్లేస్ మనకి డిజైన్ ఉంది కదా. ఈ డిజైన్ని మనం ఇలాగ గీసుకొని పెయింటింగ్ చేసుకుందాం. ఎలా చెయ్యాలి, ఎంత ఈజీగా చెయ్యొచ్చు, ఫాస్ట్గా ఎలా చేసుకోవచ్చు నేర్పిస్తాను. నేర్చుకుందామా మరి? రండి. చూడండి, డిజైన్ని నేను ఇలాగా ఒక పేపర్ మీద ఎంత ప్లేస్ ఉందో అంతే పేపర్ కట్ చేసుకొని ఇలా గీసాను. అంటే మీరు ఇలాగా కొంచెం గీసుకుంటే అది అలాగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, 4 బడ్స్ వచ్చాయి. సో అలా గీసుకుంటే మీకు ఈ బడ్ ఆ ఫ్లవర్తో ఆపేస్తే ఈ బడ్ మళ్ళీ ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. మీకు అర్థమవుతుందా? మీరు ఇది ఒక బిట్ ఇంతవరకు, ఆ ఫ్లవర్ వరకు. ఈ ఫ్లవర్ గీసిన తర్వాత మళ్ళీ ఆ బిట్ మీకు కంటిన్యూ అవ్వాలి. ఇలాగా మీరు గీసేసుకుంటే ఒక చిన్న పేపర్ మీద గీసుకుంటే అదే అలా కంటిన్యూ చేసుకోవచ్చు. దీన్ని రన్నింగ్ డిజైన్ అంటారు. ఇప్పుడు చూసారా, వైట్ కార్బన్తో ఇలాగా ట్రేస్ చేసేసాను. మీరు కూడా వైట్ కార్బన్ తీసుకొని ట్రేస్ చేసేయండి. ఈ కలర్స్ అన్నీ యూస్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది స్కార్లెట్ రెడ్, వైట్. మళ్ళీ ఈ బడ్స్కి ఏం చేస్తున్నానంటే నేను ఫస్ట్ వైట్ వాడతాం, తర్వాత ఆరెంజ్, నియాన్ ఆరెంజ్, తర్వాత మావ్ కలరు, ఇవన్నీ కూడా వాడుతూ నేను యూస్ చేస్తూ ఈ డిజైన్ వేస్తున్నాను. తర్వాత 3D అవుట్లైనర్ మనకి కావాలి. గోల్డ్, మెటాలిక్ గోల్డ్, షిమ్మర్, వైలెట్, ఇవి కూడా తీసుకున్నాను. ఈ 2 బ్రష్లు చాలు. రౌండ్ బ్రష్, ఒక లైనరు, తర్వాత ఈ గమ్, ఇలాంటి స్టోన్స్. మీకు ఏ కలర్స్, ఏ స్టోన్స్ నచ్చితే అవి యూస్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఈ బడ్స్ అన్నిటికీ కూడా వైట్ పెయింట్ వేసుకోవాలి. ఎందుకంటే అడుగున మనకి డార్క్ కలర్ ఉంది కదా, అంటే రెడ్ ఉంది. మనం వేసే కలర్ బాగా కనపడాలి అంటే ముందు మనం ఒక వైట్తోని అంటే వైట్ బేస్ ఇచ్చేద్దాం. దాని మీద మనం ఏ కలర్ వేసినా మనకి బ్రైట్గా బాగా కనపడుతుంది. అందుకని ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ బడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ బడ్స్ అన్నీ కూడా వైట్ వేసేసుకోండి. వైట్ వేసేసుకుంటే ఆ తర్వాత మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షేడింగ్ చేసుకోవచ్చు. ఇలాగా బడ్స్ అన్నీ వేసేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆరెంజ్ తీసుకున్నాను నేను. ఆరెంజ్ని కొంచెం బడ్ స్టార్టింగ్లో కొంచెం పెట్టి దాన్ని ఇలాగా పైకి కొంచెం స్ప్రెడ్ చేసి వదిలేయండి. కింద చిన్న విచ్చుకున్న పెటల్స్ ఉన్నాయి కదా, వాటిల్ని కూడా ఇప్పుడు నేను ఎలా వేసానో అలా వేసేసేయండి కలర్. దాన్ని మళ్ళీ మనం షేడింగ్ ఇద్దాం. ఇలాగా చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్ నేను ఎలా వేసానో. ఇప్పుడు బ్రష్ ఏం చేస్తాం, వాష్ చేసేసి బ్రష్ కలర్ తీసేసి ఆ వెట్ బ్రష్తో స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేస్తే ఆ వైట్లో ఈ కలర్ కలిసి లైట్ షేడ్ వస్తుంది. చూసారా, వైట్లో కలిసి లైట్ షేడ్ వచ్చింది కదా. ఇలాగా మీరు ఆ బ్రష్కున్న కలర్ తీసేస్తూ ఉండాలి. ఒకసారి స్ప్రెడ్ చేసి మళ్ళీ కలర్ తీసేసి ఆ వెట్ బ్రష్తో మళ్ళీ మీరు స్ప్రెడ్ చేయండి. చేస్తే నీట్గా చాలా చక్కగా మీకు ఆ షేడింగ్ వస్తుంది. చూడండి,
చూసారా, అలాగ షేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే మీకు ఆ వైట్ ఉంటుంది, మీరు ఆరెంజ్, థిక్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్, వైట్, చూసారా 3 గ్రేడ్స్ కూడా కనపడ్డాయి. ఇప్పుడు తర్వాత ఏం చేస్తాము, ఇందులో మళ్ళీ మనం డెప్త్ల కోసం లైన్స్తో ఇస్తాము. ఇది నియాన్ ఆరెంజ్ కూడా వేస్తున్నాను నేను. మామిడి పిందెకి ఒక సైడ్ ఆరెంజ్, ఒక సైడ్ నియాన్ ఆరెంజ్ వేస్తున్నాను. ఇంకొక సెట్లో మావ్ కలర్ అంటే షిమ్మర్, మంచి మెటాలిక్ కలర్ ఉన్న వైలెట్ వాడతాను. చూసారా, ఇట్లాగా నేను ఎలాగ స్ప్రెడ్ చేశానో తెలుస్తోంది కదా. అలాగ మీరు చక్కగా వ్యానిష్ చేసేయండి కలర్ని. వైట్లోకి కొంచెం కలర్, టిప్లో ఉన్న కలర్ వ్యానిష్ చేస్తే చక్కగా కలిసిపోయి మనకి స్ప్రెడ్ అయ్యి ఎంతో బాగా షేడింగ్ లాగా కనపడుతుంది. ఒకవేళ మీకు కలర్ సరిపోకపోతే మళ్ళీ ఇంకొక రౌండ్ డార్క్గా థిక్గా కలర్ వేయండి. ఆ చివర ఉన్న కలర్నే మనం స్ప్రెడ్ చేయాలి. ఓకేనా? అది కూడా కింద కలరు వైట్ వెట్గా ఉన్నప్పుడు, లేదు వైట్ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు ఎక్కడెక్కడ వైట్ కావాలో అక్కడ కొంచెం వైట్ అప్లై చేసి దాని తర్వాత కలర్ వేసుకోండి. అలా కూడా చేసుకోవచ్చు. వైట్ వేస్తూ మళ్ళీ కలర్ చేయొచ్చు, లేదు వైట్ ఎండిన తర్వాత వైట్ ఎక్కడెక్కడ మనకి షేడ్ కావాలో అక్కడ మళ్ళీ ఆ వైట్ అప్లై చేసుకొని మీకు కావాల్సిన కలర్ వేసి స్ప్రెడ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూసారా, నేను మెటాలిక్ మావ్ కలర్, వైలెట్, ఈ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని వేసి దీని మీద మళ్ళీ మావ్ కలర్తో డెప్త్లు ఇస్తాను. ఫస్ట్ మాత్రం నేను మెటాలిక్ కలర్ తీసుకొని ఈ మెటాలిక్ కలర్స్తో బేస్గా అంటే కావాల్సిన కలర్ షేడింగ్ అది ఇస్తున్నాను. ఫస్ట్ వేసేసి దాన్ని మళ్ళీ లైట్గా షేడింగ్ చేస్తున్నాను. అలాగా మీరు కూడా చేసుకోండి. కొంచెం అక్కడక్కడ మెటాలిక్ కలర్స్, పర్ల్ కలర్స్ యూస్ చేస్తే రిచ్నెస్ వస్తుంది మనం చేసే వర్క్లో. డైరెక్ట్ కలర్ అయితే కొంచెం డల్గా ఉంటుంది కదా, అందుకని అక్కడక్కడ నేను మెటాలిక్ కలర్స్ కూడా యూస్ చేస్తున్నాను. మీరు కూడా అట్లాగే వాడండి. ఓకేనా? చూసారా, ఇది చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవర్ని ఇది కూడా మెటాలిక్ కలరే, పర్ల్ మెటాలిక్ టర్కాయిష్ బ్లూ, ఈ కలర్ని నేను అంటే శారీలో ఉన్న కలర్ ఇక్కడ కొంచెం యూస్ చేస్తున్నాను. శారీ బాడీ కలర్ అంతా ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ వేస్తే మనకి వేరేగా ఉన్నట్టు ఫీల్ రాదన్నమాట. అవే కలర్స్ వాడితే ఇంకా బాగుంటుంది. అందుకే ఈ కలర్ యూస్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దాము, గోల్డ్తో మనం ఎక్కడెక్కడైతే ఈ బ్రాంచెస్ ఉన్నాయో ఈ బడ్స్ని కలుపుతూ ఆ బ్రాంచ్ అంతా కూడా మెటాలిక్ గోల్డ్తో మనం లైనర్ బ్రష్తో కానీ లేకపోతే ఒక 2 నెంబరు 5 నెంబర్ బ్రష్తో కానీ వేసేయచ్చు. ఇట్లాగా చూసారా, ఆ డిజైన్ గీసుకున్నాం కదా, దాన్ని కూడా ఒక పద్ధతిలో వేస్తే మీకు ఈజీగా అవుతుంది. చూస్తున్నారా ఎలా నేను ఫిల్ చేస్తున్నానో? ఇలా ఫిల్ చేస్తే మీకు ఫాస్ట్గా అవుతుంది, ఈజీగా అవుతుంది. తెలుస్తోంది కదా. చుట్టూ కూడా మనం మెటాలిక్ కలర్ వాడుతున్నాము. ఈ మెటాలిక్ గోల్డ్ ఇలా వేసేసాం కదా మొత్తం అంతా. ఇప్పుడు ఏం చేస్తున్నాము, స్కార్లెట్ రెడ్ తీసుకొని డెప్త్ ఇస్తున్నాను. ఆరెంజ్ తర్వాత నెక్స్ట్ డార్క్ కలర్ ఏంటి, స్కార్లెట్ రెడ్. ఈ రెడ్తో చూసారా డెప్త్ ఇచ్చేసరికి ఎంత అందం వచ్చిందో. మనం ఇలాగ ఈచ్ ఫ్లవర్ బడ్ని మనం షేడింగ్ ఇస్తే చాలా బాగుంటుందండి. ఇట్లా అంటే ఒకటే వేసి వదిలేయకుండా మనం డెప్త్లు లైన్స్తో ఇస్తే చాలా అందం వస్తుంది. మీరు కూడా అట్లా ఇవ్వండి. ఎంతైనా మనం ఈ తంజావూరు పెయింటింగ్లో ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత బాగుంటుంది. దీన్ని కూడా ఏం చేశాను నేను, ఈ ఫ్లవర్కి కూడా టర్కాయిష్ బ్లూ ఈ కలర్తో నేను డెప్త్లు ఇస్తున్నాను. చూసారా,
పర్ల్ కలర్ ఉన్నా కూడా దాని మీద ఈ టర్కాయిష్ బ్లూతో డెప్త్ ఇచ్చేసరికి ఎంత అందం వచ్చిందో ఆ ఫ్లవర్కి. అదేనండి. ఇప్పుడేం చేద్దాం, 3D అవుట్లైనర్తో మనం డిజైన్స్ మధ్యలో గ్యాప్ ఫిల్లింగ్ అంతా కూడా చూడండి ఎట్లా చేస్తున్నాను. ఇలాగా మీరు చేశారనుకోండి ఎంత రిచ్గా అనిపిస్తుందో తెలుసా. ఫాస్ట్గా మనం తంజావూరు పెయింటింగ్లో కోన్ తీసుకొని ఇట్లాగే చేస్తాం, కోన్ వర్క్ గోల్డ్తో. అలాగే ఇందులో మనం ఈ 3D అవుట్లైనర్ కూడా కోన్లాగే వస్తుంది కదా, దాంతో ఇలా డిజైన్స్ ఇస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇలాగా మనం మొత్తం శారీ అంతా మనం ఎలా కావాలంటే అలాగా ఇలా డిజైన్ చేసేసుకొని మామిడి పిందె మధ్యలో చెక్స్ వేస్తున్నాను చూడండి. ఆ గ్యాప్ మొత్తం ఫిల్ చేయకుండా గ్యాప్ ఇచ్చాను. గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్ని ఇలా చెక్స్తో ఫిల్ చేసి దాని చుట్టూ కూడా ఒక అవుట్లైన్ 3D లైనర్తో, మామిడి పిందె చుట్టూ కూడా 3D లైనర్తో అవుట్లైన్ ఇస్తే ఎండిన తర్వాత ఎంత బాగుంటుందో తెలుసా. ఆ లుక్ వేరేగా ఉంటుంది. అందుకే అట్లా ఇచ్చాను. మీరు కూడా అలా చెయ్యండి. ఇప్పుడు ఇలాగ మొత్తం అంతా వేసేద్దాం. చూస్తున్నారు కదా. ఇది 3D అవుట్లైనర్ ముందు చూస్తే ఒక కలర్లో ఉంటుంది, ఎండిన తర్వాత చూస్తే ఎంత బాగుంటుందో. ఆ షైన్ అది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఎంతైనా మీకు వేయడం వస్తుంది కదా ఇట్లాగా, ఈజీ అనండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడేం చేద్దాం, నేను ఈ మామిడి పిందె చుట్టూ మళ్ళీ మెటాలిక్ గోల్డ్తో చిన్న డెకరేషన్ డాట్స్ పెడుతున్నాను చూడండి. ఇది ఒక రకమైన అందం వచ్చింది కదా. అదే మరి ఇప్పుడేం చేద్దాం, గమ్ అంటించేసి స్టోన్స్ మనం స్టిక్ చేయడమే. స్టోన్స్ అన్నీ వెరైటీ స్టోన్స్ మీరు తీసుకొని ఎక్కడెక్కడ ఎలాంటి వెరైటీ కావాలి చూసుకొని ఆ స్టోన్స్ని అంటించండి. నేను గోల్డ్ చుట్టూ కవర్ ఉన్న స్టోన్స్ యూస్ చేస్తున్నాను. స్టోన్ చుట్టూ కూడా మెటల్తో కవర్ ఉందండి. కొన్ని స్టోన్స్ డైరెక్ట్ స్టోన్స్ వాడుతున్నాను, కొన్ని మెటల్తో ఉన్నవి యూస్ చేస్తున్నాను. చూడండి ఇలాగా 2 బ్రష్ వెనక చిన్న గమ్ యూస్ చేస్తే అంటించి దాంతో ఈచ్ స్టోన్ని మీరు పట్టుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తే మీకు వర్క్ ఫాస్ట్గా అవుతుంది తెలుసా. ఈజీగా మీరు చేతితో పెట్టే కన్నా ఇట్లా పెట్టుకుంటూ వెళ్తే మీకు చేయడం కూడా తేలిక అవుతుంది. స్టోన్ చూసారా, స్టోన్ చుట్టూ కూడా చిన్న మెటల్ కవర్ ఉండి ఇది ఒక రకమైన అందాన్ని, రిచ్నెస్ని ఇస్తుంది మనం చేసే వర్క్కి. అట్లాగా మీరు చక్కగా స్టిక్ చేసేసేయండి. ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తొందరగా స్టార్ట్ చేసేస్తారా డిజైన్ గీయడం. మీకు కావాలంటే నా లైవ్ షో లింక్ పెడతాను, అది చూడండి, అందులో నేర్చుకోండి ఎలా గీసుకోవాలో. అలా మీ డిజైన్ మీరే గీసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా ఎంత ఇలా పెడితే ఎంత అందం వచ్చిందో. చూడండి ఫ్రిల్స్ లాగా పెట్టి అరేంజ్ చేశాను నేను. దాని తర్వాత ఈ డిజైన్ ఇట్లా డబల్ బార్డర్ చూస్తుంటే భలే ముచ్చటగా ఉంది కదా. మరి ట్రై చేస్తారా, ఎలా వచ్చింది, ఇది ఎలా ఉంది మీరు నా కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నారు కదా, షేర్ కూడా చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ కూడా. ఓకేనా, ట్రై చేయండి. Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.